వెల్కమ్ టు లక్కీ లోటస్. నేను మీకు ఇవాళ బంగాళదుంప వేపుడు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తా. దానికి బంగాళదుంపలు కడిగి శుభ్రం చేసుకొని చెక్కు తీసి ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గిన్నె కానీ బాండి కానీ బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు నూనె వేసుకొని అది కూడా కాగిన తర్వాత అప్పుడు మాత్రమే ముక్కలు వేయాలి. నేను ఇప్పుడే నెయ్యి కాచుకున్నాను, అందుకని అందులోనే ఆ వేడి గిన్నెలోనే ముక్కలు వేసుకున్నాను. ఆ ముక్కలు వేసి వెంటనే కదల్చకుండా హై ఫ్లేమ్ మీద 1 మినిట్ ఉంచి అప్పుడు కదిల్చి వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు ముక్కలు చితకకుండా అడుగు నుంచి కలయబడుతూ వేయించుకోవాలి. వెంటనే కదిలిస్తే ఏమవుతుందంటే ముక్కలు అంటుకుపోతాయి. ఈ లోపల ఉప్పు కారం పసుపు పక్కన పెట్టుకొని ముక్కలు బాగా వేగంగానే అవి వేసేసి ఒకసారి కలిపేసి కర్రీ లీవ్స్ కూడా కలిపేసి సర్వింగ్ బౌల్లో తీసుకుంటే అయిపోయింది. అంతే, వెరీ సింపుల్ బంగాళదుంప ఫ్రై. థ్యాంక్ యూ.